ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము. దేవా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేశావు, నువ్వు మమ్మల్ని ఓడించావు, మా మీద నువ్వు కోపగించావు. దయచేసి మమ్మల్ని ఉద్ధరించుము. భూమి కంపించి పగిలి తెరుచుకునేలా నీవు చేశావు. మా ప్రపంచం పగిలిపోతుంది. దయచేసి దాన్ని బాగు చేయము. నీ ప్రజలకు చాలా కష్టాలు కలిగించావు. తాగబోతు మనుషుల్లా మేము తూలి పడిపోతూ ఉన్నాము. నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను స్థిరపరచుటకు ఒక ధ్వజమునెత్తావు. నీ మహాశక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు. నా ప్రార్థనలకు జవాబు ఇచ్చి నీవు ప్రేమించే ప్రజలను రక్షించుము. దేవుడు తన ఆలయంలో నుండి మాట్లాడుతున్నాడు. నేను గెలుస్తాను, ఆ విజయం గురించి సంతోషిస్తాను. నా ప్రజలతో కలిసి ఈ దేశాన్ని నేను పంచుకుంటాను. షెకెము, సుక్కోతు లోయలను నేను విభజిస్తాను. గిలాదు మనష్య నాది, ఎఫ్రాయిము నా శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబును నా పాదాలు కడుక్కునే పల్లెంగా నేను చేస్తాను. ఏదోము నా చెప్పులు మూసే బానిసగా ఉంటుంది. ఫిలిప్పు ప్రజలను నేను ఓడిస్తాను. బలమైన భద్రత గల పట్టణానికి నన్ను ఎవరు తీసుకొని వస్తారు? ఎదోముతో యుద్ధం చేయుటకు నన్ను ఎవరు నడిపిస్తారు? దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు. కానీ నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావు. దేవుడు మాతోనూ మా సైన్యాలతోనూ వెళ్ళడు. దేవా, మా శత్రువులను ఓడించుటకు సహాయం చేయము. మనుషులు మాకు సహాయం చేయలేరు, కానీ దేవుని సహాయంతో మేము జయించగలం. దేవుడు మా శత్రువులను ఓడించగలడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.